ఏరుకోరు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు భారీ ఏదైతే అవినీతి చేస్తూ ఉన్నారు, లేకపోతే మాకు నిరుద్యోగులకి కావాల్సినటువంటి పోస్టులు పెంచట్లేరు, గ్రూప్స్ పోస్టులు కావచ్చు, వివిధ రకాల సమస్యలతో ఇవాళ మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నామని చెప్పి ధర్నా చౌకులు ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ప్రస్తుతం అయాన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అన్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇలా నిరుద్యోగులు ఏరుకోరు తెచ్చుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు మొన్నటి వరకు. ఇవాళ 6 నెలల లోపలనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చారు, ఏం చెప్తారా సార్? 6 నెలల లోపలనే వాళ్ళ రంగులు తెలిసిపోతున్నాయి ప్రజలకు. వాళ్ళు ఏదైతే రంగు వేషం వేసుకున్నారో, ఏ విధంగా అయితే ఏదైనా ట్రైలర్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా బిజినెస్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఒట్టిగా రంగు వేసుకొని చేసుకుంటారో, లేనిపోని ప్రకటనలు ఇచ్చుకుంటారో, ఆ విధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మెయిన్ పేజీల్లో బిజినెస్ ప్రకటన ఇచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ను విస్మరించారు. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:100 చేయాలని బట్టి విక్రమార్క గారు ప్రజాపక్షంలో ప్రజలందరూ వింటుంటే చెప్పి ఇవాళ 1:50 ఇస్తామని చెప్పి చెప్తున్నారు. గ్రూప్ 2 పోస్టులు కేటీఆర్ అప్పుడు పెంచుతామంటే ఇక్కడ ఈయనేమో ఖచ్చితంగా మేము అంతకంటే ఎక్కువ పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం లేదు. గురుకులకు సంబంధించిన వాళ్ళకు అన్యాయం చేసి కేవలం వాళ్ళు మార్కులు కొట్టుకోవడానికి కేవలం మేము కరపత్రాలు ఇస్తున్నాం, మేము జాయినింగ్ లెటర్ ఇస్తున్నాం. గత ప్రభుత్వము అన్ని ఎగ్జామ్లు ఆపేసింది, ఉద్యోగాలు ఇవ్వలే, మేమేమో వెంటనే ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి కేవలం ఈ నిరుద్యోగులను వాడుకొని వీళ్ళ పేరు మీద పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఆనాడు ఎల్బీ స్టేడియంలో మీరు కరపత్రాలు ఇచ్చిర్రు. మీరు డిఎల్కి ఇవ్వకుండా, జేఎల్కి ఇవ్వకుండా పీజీటీకి ఇవ్వమని మీకు ఎవరు చెప్పిర్రు? డిఎల్ ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జామ్ పెడితే ఆ కేటగిరీలలో బెస్ట్ టాప్ పోస్ట్ ఏది ఉంటుందో దానికి ముందు మీరు రిజల్ట్ ఇస్తే తర్వాత వచ్చినటువంటి జాబులు ఏవైతున్నాయో మాకు అది అవసరం లేదు, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది అని వాళ్ళు రాసిస్తారు నీకు. అప్పుడు ఆ కింది ఉద్యోగాలు వేరే నిరుద్యోగులకు వస్తాయి. 40 లక్షల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చచ్చిపోతుంటే నువ్వు కేవలం నీ పేరును చూపించుకోవడానికి, మేము కరపత్రం ఇచ్చినామని చూపించుకోవడానికి నువ్వు డిఎల్ జేఎల్ డెమోలు పెట్టాల్సి వస్తుందని చెప్పి టైం పడుతుందని చెప్పి అవన్నీ ఆపేసి నువ్వు డైరెక్ట్గా పీజీటీ ఇవ్వడం వల్ల ఇవాళ 3,000 ఉద్యోగాలు వేకెన్సీ అయిపోయినాయి. గ్రూప్ 2 బేస్లో నువ్వే పెంచాలని చెప్పి పోరాడినావు. ఇవాళ గద్దెక్కిన తర్వాత నీ చేతుల్లో ఉన్న పని నువ్వు చేయట్లేదు. అంటే ఆనాడు కేవలము ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినటువంటి వాగ్దానాలు చేసి గద్దెలెక్కినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ నిరుద్యోగుల గురించి ఏ పక్షంలో కూడా ఆలోచించట్లేదు. ఏమైనా మాట్లాడితే బల్మూరి వెంకట ఎవరండి మాట్లాడడానికి? ఆనాడు బల్మూరి వెంకట చెప్తే ఓట్లేసారు ఆయనకు. ఆనాడు జాబ్ క్యాలెండర్ మేము ఇచ్చినామని బల్మూరి వెంకట చెప్పిండా? ఆనాడు ప్రతి ఒక్క విషయం మీద రేవంత్ రెడ్డి స్పందించిండు. ఇవాళేమో బల్మూరి వెంకటు లేకపోతే ఇంకొక ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అలా మాట్లాడేది. బల్మూరి వెంకటకి 3,000 ఓట్లు కూడా రాలే. ఆయన మాట ఎవరు వింటారు? ఆయన అంటే ఎవరు పట్టించుకుంటారు? ఆయన క్రెడిబిలిటీ ఉందా వెంకట్కి? ఇవాళ ఈ రాష్ట్రంలో వెంకట్ క్రెడిబిలిటీ ఉందా? ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ కదా, మరి ఇవాళ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇక్కడ నువ్వు కేవలం పార్టీకి పబ్బం గడుపుకోవడానికి, పార్టీకి వద్దలు పలుకుతున్నటువంటి ఒక లీడర్ మాత్రమే. నువ్వు ఎన్ఎస్యూ అని చెప్పి, యువకులం అని చెప్పి, నిరుద్యోగుల నాయకులు అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ వీళ్ళకి సమస్య వస్తే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఇవాళ కేవలం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుండు. కాబట్టి ఒకటి చెప్తున్నాం, మేము డిమాండ్ చేసే ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళు చెప్పిన మాటలే. 1:100 వాళ్ళే చేస్తామని చెప్పిర్రు. గ్రూప్ 2 పోస్టులు వాళ్ళే పెంచుతామని చెప్పిర్రు. గ్రూప్ 3 పోస్టులు వాళ్ళే పెంచుతామని చెప్పిర్రు. జియో 40 రద్దు చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పిర్రు. ప్రతి ఒక్క మాట వాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం మాది నిరుద్యోగుల ప్రభుత్వము అని చెప్తా ఉంది. మరి ఇదే నిరుద్యోగులు ఇలా ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు, ఇంద్రపార్క్లో ధర్నా చేస్తూ ఉన్నారు, ఆఖరికి సీఎం కార్యాలయం కూడా వెళ్ళి వాళ్ళు వినిపించుకునే నేపథ్యం కనిపిస్తాం. ఎందుకు ప్రభుత్వానికి చిన్న చూపు చూస్తూ ఉంది నిరుద్యోగులని? మరి గొప్పగా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంటుంది. ఇప్పుడు నాకు విషయం అర్థం కావట్లే. ఆనాడు ఆ కుమారి ఆంటీ అనే ఆమెకి ఏదో సమస్య వస్తే వెంటనే ఫోన్ చేసి ఆమె నాకు సంబంధించిన సీఎం తాలూకా కుమారి ఆంటీ అని చెప్పి మీరు చెప్పి నేను అక్కడ భోజనానికి వస్తా, ఆమెను ఏం ముట్టుకోవద్దు అని చెప్పిన మీరు ఇవాళ ఇంతమంది నిరుద్యోగ రోడ్ల మీద తిరుగుతాం మీకు తెలుస్తలేదా రేవంత్ రెడ్డి గారు? మీకు బాధ్యత లేదా? ఇవాళ మీరు ఆ రోజు కుమారి ఆంటీ కోసం ఏ విధంగా మీరు స్పందించిర్రో అదే విధంగా మీరు ఇవాళ వెంటనే ఇప్పటికిప్పుడు స్పందించే బాధ్యత మీకు లేదా అని చెప్పి నిరుద్యోగ జేఏసీ తరపున నేను అడుగుతున్నా. అయితే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు కేవలం నిరుద్యోగులను వాడుకున్నామని అనుకుంటున్నారు. నిజంగానే మేము ఇవాళ ఒక మొదటి అడుగు మాత్రమే ఇది. రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. మీరు ఇచ్చిన మాటను కట్టుబడి నిరుద్యోగులకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం.